ఏంటి నాని ఇంత పబ్లిక్ ఉన్నారు? అసలు దర్శనం అవుతుందా ఈరోజు మనకు? అయ్యో రామా! ఇంత ఘోరం చేయాలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? గుడ్ మార్నింగ్ అందరికీ. నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇప్పుడైతే నడైపోయాను, తొందరగా లేచేసి. తొందరగా ఏం కాదు, కొంచెం లేట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో ఫేమస్ టెంపుల్ ఉందట, వెళ్ళి చూసేద్దాం రండి. లెట్స్ గో టు ద టెంపుల్. నేనైతే నడైపోయాను. లెక్క ఇలా ఉంది. మా ఆయనకు గుళ్ళు అంటే అసలే నచ్చేది. గుడికి రమ్మంటే చూడండి ఎన్ని కథలు ఎత్తుండో. ఫైనల్గా ఏదో అట్లా రెడీ అయిండు. పెళ్ళైనప్పటి నుండి ఇన్నిసార్లు పోచమ్మ గుడికి వచ్చాను తప్ప అసలు ఇక్కడ పోచమ్మ గుడి వెనకాల ఇంత పెద్ద పుట్టు ఉందని అస్సలు తెలియదు నాకు. ఎంత పబ్లిక్ మేము వెళ్ళేసరికి చూడండి ఒకసారి, ఇంత పబ్లిక్ ఉన్నారు. అసలు దర్శనం అవుతుందా నాని మనకు? అసలు ఇక్కడ పుట్టు ఉందా? పుట్ట కనిపించడానికి నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇక్కడ నుండి చూసినా అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, అంతమంది ఉన్నారు. ఇలా ఒకరినొకరు తోసుకొని మరి పూజలు చేసేస్తుంటే నాకు భయం వేసింది ఈరోజు. నేను పాలు పోస్తానా లేదా అని, కానీ ఏదోలాగా ఈ గుంపులో నేను కూడా దూరిపోయాను. ఏదో కాంపిటీషన్కి వచ్చినట్టు ఒక్కరి మీద ఒకరు పడుకుంటా పూజలు చేసేస్తున్నారు. చేసిన వాళ్ళైతే 1 గంట అలానే ఉంటున్నారు. అందువల్లనే ఈ పబ్లిక్ ఇంకా ఎక్కువ అయ్యారు. ఫైనల్గా అసలు నాగుపాముకి ఊపిరి ఆడుతుందో లేదో అంత ఘోరం చేసేసారు చూడండి. ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికే వస్తున్నారు కరీంనగర్లో. ఇక్కడ చాలా ఫేమస్ అని విన్నాను, కానీ క్లియర్గా పుట్టని చూద్దామంటే అసలు కొంచెం కూడా గ్యాప్ లేకుండా చేసేసారు. నేనేమో చాలాసేపు వెయిట్ చేశాను, కానీ ఒక 5 మినిట్స్ కూడా లేను ఆ గుంపులో. వెంటనే బయటకు వచ్చేసాను, తొందర చేసేసి. యుద్ధంలో గెలిచి బయటకు వస్తున్నట్టు అనిపించింది నాకైతే. బయటకు వచ్చాక కొంచెం ఊపిరి తీసుకున్నా. ఇంత హడావిడిగా ఆగం నాగుల పంచమి జరుగుతుందని అస్సలు అనుకోలేదు. సో మీ ఊర్లో కూడా ఇంతేనా? ఒక్కసారి కమెంట్ చేయండి, మీరు నాగుల చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.